హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మోనికతో. చాలా డేస్ అయింది కదా మనం మాట్లాడుకొని. యాక్చువల్లీ డేస్ కాదు, మనం మంత్స్ అని చెప్పొచ్చు. ఇట్స్ బిన్ మోర్ దెన్ 1.5 years. ఎంత గ్యాప్ అంటే ఆ గ్యాప్లో ఈ బుడ్డది పుట్టి నడవడానికి కూడా ట్రై చేస్తుంది, అంత గ్యాప్ వచ్చేసింది. సో ఈ గ్యాప్ ఏంటి అనేది మనం తర్వాత డిస్కస్ చేసుకుందాము. బట్ ఇది అనేది రీస్టార్ట్ వీడియో. నేను యూట్యూబ్ ఛానల్ బ్లాగింగ్ అనేది మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం అనుకున్నా. సో టుడే ఇస్ వినాయక చతుర్థి, దీనికంటే స్పెషల్ డే మనకి ఏమీ ఉండదు అనుకుని సో ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నా. నేను కేరళలో ఉన్నాను. కేరళలో వినాయక చతుర్థి ఎలా సెలబ్రేట్ చేసుకున్నా ఏంటి అనేది ఈ వీడియోలో మీకు ఉంటుంది. ప్లీజ్ వాచ్ టిల్ ద ఎండ్. సో కేరళలో గణేష్ చతుర్థి అనే సెలబ్రేషన్స్ చాలా తక్కువ. ఓన్లీ గుడికి వెళ్ళి గణేష్ పూజ చేయడమే. సో నాకు ఇక్కడ పూజ చేసుకోవడానికి ఒక సెటప్ కావాలని చెప్తే మా మామయ్య ఓవర్ నైట్లో నాకు ఇలా స్క్వేర్ షేప్లో మంచిగా ఒక ఫ్రేమ్ చేసి ఇచ్చారు. నేను దాన్ని మంచి రెడీ చేసేసాను. చూడండి ఎంత బాగా లుక్ వచ్చింది కదా. సో ఈ డెకరేషన్ ఐటమ్స్ అన్నీ నేనైతే అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నా, ఇంక్లూడింగ్ గణేశుడు. అండ్ అదే నైట్లో నేను ముందే ఈ ఉండ్రాలు చేసి పెట్టేసుకున్నా. సో ఈ సెటప్కి నేను మంచి డెకరేషన్ చేసుకొని గణేశుడిని కూర్చోబెట్టడానికి అట్టి ఆకుని తీసుకొని పీట పెట్టి, పీటను కూడా నేను డెకరేషన్ చేసి ఆ పీట మీద గణేశుడిని కూర్చోబెట్టా. అండ్ గౌరమ్మని కూడా రెడీ చేసుకున్నా. నాకు ఇప్పుడు నెక్స్ట్ కలుష్యానికి కొబ్బరికాయ కావాలి. ఇక్కడ ఏంటంటే మనకు మొత్తం కొబ్బరికాయ ఇచ్చేస్తారు పొట్టుతోటి. దాన్ని మనం ఒలుచుకొని యూస్ చేసుకోవాలి. సో ఇదే తక్కువ రేట్ అనమాట. మన ఇంట్లో ప్రతి ఇంట్లో ఇలా మెషిన్ ఉంటుంది మోస్ట్లీ అందరి ఇంట్లో. సో మా ఇంట్లో కూడా ఉంది. మేమే ఒలుచుకొని అన్నిటికీ యూస్ చేసుకుంటాము. సో ఒకటి కలుష్యానికి, ఒకటి కొబ్బరికాయ కొట్టడానికి, రెండు మేము ఒలుచుకున్నాము. సో కలుషం అంతా నేనైతే సెటప్ చేసుకున్నాను. అన్నీ నేను యూట్యూబ్లో ChatGPTకి అడిగి అన్ని మంత్రాలు చదువుతూ అన్నీ నేను రెడీ చేసుకున్నా. ఇదండి మా చిన్న గణేష్. నేను మట్టి గణేష్ ఆర్డర్ చేశాను అమెజాన్లో. ఎక్కడి నుంచి ఆర్డర్ చేశాను అనేది నేను మీకు ట్యాగ్ చేస్తాను. చాలా క్యూట్గా ఉంది, చిన్నగా ఉన్న మంచిగా ఉంది. ఎలాంటి ఆడంబరం లేకుండా మంచి చిన్నగా చేసుకుందామని డిసైడ్ అయ్యాను నేనైతే. సో ఇలా నేను క్యూట్గా రెడీ చేసుకొని కూర్చోపెట్టేశాను గణేశుడిని. సో నాకు అనేది పూలు అల్లడం రాదండి. సో యూట్యూబ్లో ట్యుటోరియల్ చూసి ఎలా అల్లాలి అనేది చూసి ఇలా టెక్నిక్ యూస్ చేస్తా. నాకు చెట్టుకు పూసిన పూలే పెట్టాలనిపించింది. కొనుక్కొని వచ్చి కాకుండా మా ఇంట్లో కొన్ని పూసాయి పూలు, అవే పెట్టిన నేను అల్లేసి. స్వీట్స్ విషయానికి వస్తే మేము 3 ఐటమ్స్ చేసాము. ఒకటైతే ఉండ్రాలు, విచ్ ఇస్ మ్యాండేటరీ వన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను అన్నం పాయసం కూడా చేశాను. చాలా రోజులైంది అన్నం పాయసం తిని. సో ఐ థాట్ ఈ ఒకేషన్లో చేద్దామనుకున్నా. అండ్ మా అత్తయ్య కూడా ఒక స్వీట్ చేస్తా అన్నది, ఉన్నియప్పం. ఉన్నియప్పం కేరళలో చాలా ఫేమస్ అండి. సో ఇప్పుడు మనకు నార్త్ సైడ్లో మోదక్ ఎలానో ఇక్కడ ఉన్నియప్పం అనేది గణేశునికి చాలా ఇష్టం అని అంటారు. సో ఆమె ప్రిపేర్ చేసింది ఉన్నియప్పం. నేను 2 ఐటమ్స్ అండ్ 1 ఐటమ్ చేశారు. ఉన్నియప్పం చాలా బాగా చేస్తుంది మా అత్తయ్య. అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ట్రై చేయండి ఎప్పుడన్నా తినకపోతే.
సో ఫైనల్గా దేవునికి అయితే నైవేద్యం పెట్టేసాం, అలాగే దీపం పెట్టేసి ఆరతి ఇచ్చేసాం అందరం కలిసి. మార్నింగ్ అందరం కలిసి దీపం పెట్టి ఆరతి ఇచ్చేసాము. ఈవినింగ్లో నేను ఒక్కదాన్నే ఉండే, నేను క్లీన్ చేసి మళ్ళీ దీపం పెట్టి ఆరతి ఇచ్చేసాను. సో ఇదండి నేను సెలబ్రేట్ చేసుకున్నాను కేరళలో వినాయక చవితి. ఎలాంటి ఆడంబరం లేకుండా చిన్నగా నాకు నచ్చినట్టుగా సెలబ్రేట్ చేసుకున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు వినాయక చతుర్థి అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. హ్యాపీ వినాయక చతుర్థి.